ఈరోజు మీ మధ్య నేను పంచుకోవాలనుకుంటున్నటువంటి లేఖన భాగం ఏంటి అంటే లూకా సువార్త 1వ అధ్యాయము. ఈ నవంబర్ నెల నుంచి లూకా సువార్తని ధ్యానిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే చెబుతున్నాను. ఒక వారం క్రితం లూకా సువార్త 1వ అధ్యాయము 66 వరకు లేఖన భాగాన్ని ధ్యానించాం, 4 భాగాలుగా. సరిగ్గా ఈ 67 నుండి 80 వచ్చిన వరకు లేఖన భాగం అన్నది ఇక్కడ ధ్యానించేటువంటి అవకాశం ఏర్పడింది. ఇక్కడ పెట్టినటువంటి ఈ టైటిల్కి ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్న అంశానికి 2 సరిపోయాయి. ఈ పరిస్థితికి వ్యాఖ్యానానికి 2టికి సరిపోయాయి. ఏంటో చూద్దాం. 67వ వచనం, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఇంతకీ జకర్యా ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఈ మాట మనకు అర్థం కావాలి అంటే ఆ పై వచనాల్లో ఏమని వ్రాయబడిందో మనకు తెలియాలి. ఇంతకీ మనం అంతా ఇక్కడ ఎందుకు కూడుకున్నాం? కారణం ఏంటి? కృతజ్ఞత కోడిక. కృతజ్ఞతలు ఎప్పుడు తెలియజేస్తామంటే మనకేదైనా మేలు జరిగినప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏముంటాయి ఈ లోకంలో మేలులు? ఉద్యోగం రావడమో, లేకపోతే ప్రమోషన్ రావడమో, లేకపోతే అనారోగ్యం పోయి ఆరోగ్యం రావడమో, లేకపోతే పెళ్ళి కావడమో, పిల్లలు పుట్టడమో, ఒకవేళ కోర్టులో కేసులు ఏమైనా ఉంటే పోవడమో, అప్పులుంటే తీరడమో, లేకపోతే మన పిల్లలకి మంచి మార్కులు రావడమో, కలిసి రావడం ఈ భూమి మీద, వాటిని పురస్కరించుకుంటూ మనం కృతజ్ఞతా కోడికలు ఏర్పాటు చేసుకుంటాం. లవ్ ఫీస్ట్, ప్రేమా విందులు ఏర్పాటు చేసుకుంటాం. తప్పని చెప్పట్లేదు, మంచిదే. ఇవి భౌతికమైనటువంటి మేలులు. జ్ఞానైన సొలొమోను ఏమంటాడు అంటే దేవుడు సుఖ దుఃఖాలని జతపరిచాడు అంటాడు. సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడు. ఇప్పుడు చీకటి పడింది కదా, అందుకే మనం లైట్లు వేసుకున్నాం. ఇలాగే ఉంటుందా చీకటి? రేపు ఉదయం 6 గంటలకల్లా మరలా ఈ లైట్లతో పని లేదు, సూర్యుడు వస్తాడు. అలాగే ఉంటాడు సూర్యుడు. మరలా సాయంకాలం 6 గంటలకి లైట్లు పడాలి. అలాగే ఉంటుందా చీకటి? చీకటి ఉండాలి, వెలుగు ఉండాలి. అలాగే దేవుడు మన జీవితాన్ని సుఖంతోనూ దుఃఖంతోనూ జత చేసి పెట్టాడు. 2 తప్పించుకునేదంటే లేదు. ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ అల్పకాల ఆయుష్ కాలంలో వచ్చేటువంటి మేలుల్ని అసలైన మేలులు అనుకుని గనక భ్రమపడి వాటి కోసమే ప్రేమావిందులు ఏర్పాటు చేస్తుంటే క్రైస్తవ్యానికి బయట ఉన్న వ్యక్తులకి క్రీస్తు నమ్ముకున్న మనకి తేడా ఏమి ఉండదు. మేలులు అవే. మన పిల్లలకు మంచి మార్కులు రావడం మంచి విషయమే, పెళ్ళిళ్ళు కావడం మంచి విషయమే, ఉద్యోగం రావడం మంచి విషయమే, అప్పులు తీరడం మంచి విషయమే. ఇవన్నీ మంచివే. కాకపోతే అవి చిన్నవి. శ్రేష్టమైనటువంటి మేలులు ఉన్నాయి. వాటి కోసం కృతజ్ఞతలు తెలియజేయడం అన్నది అందరికీ చేత కాదు. దానికి మెచ్యూరిటీ ఉండాలి, పరిపక్వత ఉండాలి, పరిణితి ఉండాలి. అవునా? యోబు దగ్గరికి యోబు భార్య వచ్చి, ఏమండి ఇంక నువ్వు దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నావు? దేవుణ్ణి దూషించి అలా దూషిస్తే దేవుడు నిన్ను కూడా మొత్తుతాడేమో, అలా చనిపోదు కానీ, ఎందుకంటే ఈ బాధ భరిస్తూ ఉండడం కంటే చనిపోవడం ఉత్తమం కదా.
భరించడం నీకు సాధ్యమైనా సరే నీ బాధను చూడడం నాకు చేత కావట్లేదు అని తన ఆవేదనని వెలిబుచ్చింది. యోబు ఎంత బాధపడుతున్నాడో తన మాటల్లో తెలియజేసింది. ఏ భార్య కూడా తన భర్తని కోల్పోవడానికి ఇష్టపడదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా. కానీ ఈ బాధను చూచే కంటే కొద్ది రోజులు బాధ అనుభవించి మరిచిపోవడం మంచిది. దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పింది తను. అప్పుడు యోబు ఏమన్నాడు? దేవుని వలన మేలు అనుభవించడమేనా, కీడు అనుభవించ తగదా? అంటే దేవుని నుంచి కీడు కూడా వస్తుందా? దేవుని నుంచి మేలే వస్తుందా, కీడు కూడా వస్తుందా? మహోన్నతుని నోట నుండి మేలును కీడును బయలు వెళ్ళును కదా అంటాడు. ఎవరు? ఇర్మియా విలాప వాక్యములో. ఒకసారి చూద్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దామా? విలాప వాక్యములు 3వ అధ్యాయము. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. చాలు. మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలు బయలు వెళ్తుందంట, కీడు బయలు వెళ్తుందంట. మనకేం కావాలి? మేలు మాత్రమే కావాలి. అందుకే యేసుప్రభువుని నమ్ముకుంటారు చాలామంది. ఏమైనా కష్టాలు వస్తే అదేంటి, మేము చర్చికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా, చదువుతున్నావు కానీ అందులో వ్రాయబడిన మాటలు సరిగ్గా అర్థం కాలే. మనం దేవుని నుండి మేలునే అనుభవించాలన్నా కీడును అనుభవించకూడదా అని అన్నాడు ఆయన. అదే అందరికీ వర్తించేటువంటి మాట. మేలును అనుభవించినప్పుడు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తారు, దాని పెద్దగా మెచ్యూరిటీ అక్కర్లేదు. కీడుని అనుభవించినప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలియచేయడం అన్నది మెచ్యూరిటీ, పరిపక్వత, పరిణితి భక్తిలో. అది అందరికీ చేత కాదు. ఆ స్థితికి రావడం భక్తిలో PhD సాధించడం అందరికి చేత కాదు. అది నేనేం చెప్తున్నాను అంటే, జకర్యా ఎవరు అనే దాని గురించి వివరిస్తున్నాను. మొదటి అధ్యాయంలో 18వ వచనం, జకర్యా, ఇది నాకు ఏలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. గబ్రియల్ దేవదూత జకర్యాతో చెప్పాడు ధూపం అర్పించడానికి వెళ్ళినప్పుడు, నీ ప్రార్థన వినపడింది. 13 నుంచి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. ఈ మాటలు దేవుని సముఖమందు నిలిచే గబ్రియలు దేవదూత చెప్పినటువంటి మాటలు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. వెంటనే జకర్యా చెప్పిన మాట ఏంటంటే, ఇది ఎలా జరుగుతుంది? నేను ముసలివాడిని, నా భార్య కూడా ముసలిది, బహుకాలం గడిచింది అంటే దేవదూతకి సరిగ్గా కళ్ళు కనిపించలేదా? ఆ దేవాలయంలో ఆ చీకట్లో ఈయన వయస్సుని పసిగట్టలేదా గబ్రియల్ దేవదూత? ఆ దేవాలయంలో చీకటి ఉంటుంది ఎక్కువ శాతం, ఎందుకంటే ఇప్పుడున్నట్టుగా లైట్లు లేవు. ఆ దీపస్తంభం మీద నుంచి వస్తున్నటువంటి ఆ వెలుగే
మరి గబ్రియల దేవదూతకి సరిగ్గా కనపడలేదా జకర్యా ఏ వయసులో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు? జకర్యాకి ఏ వయసు ఉంటే జకర్యా భార్య ఏ వయసులో ఉంటుంది అనేది గబ్రియల దేవదూత తెలీదా? ఎప్పుడైతే జకర్యా నేను ముసలివాణ్ణి అని అన్నాడో వెంటనే గబ్రియలు దేవదూత స్పందించిన విధానం చూడండి. 19వ వచనం, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. ఏమన్నాడు? నేను మీ ఎదురింటి వ్యక్తినో, పక్కింటి వ్యక్తినో, బంధువునో, స్నేహితునో కాదు. నేను ఎవరిని అంటే దేవుని సముఖమందు నిలిచే గబ్రియేలుని. ఒక్క మాట చెప్పాను అంటే తమాషాకో, వెటకారానికో, నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. నాకు తెలీదా నీ వయసు కానీ, నీ భార్య వయసు కానీ, నీ పరిస్థితి కానీ నాకు తెలీదా? అది కోపంతో కూడుకున్న మాట. అప్పుడప్పుడు ఎవరైనా మనల్ని తక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఇంతకీ నేను ఎవరన్నా తెలుసా అని అంటాం. అంటే ఈగో హర్ట్ అవుతుంది మనకి. మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఇంతకీ నేను ఎవరన్నా తెలుసా అని అంటాం. అలా నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ఏం చెప్పాడు? నేను చెప్పిన మాటలు రేపు ఉదయాన్నే నెరవేరుతాయని చెప్పట్లేదు ఆయన. వాటి కాలమందు, దేవుడు తెలియజేసిన ప్రతి మాటకి ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో నెరవేరుతాయి అవి. అయితే అవి నెరవేరలేదు కాబట్టి మనం అనుకున్న సమయంలో అవి నెరవేరవు, జరగవు, దేవుడు మర్చిపోయాడు, పట్టించుకోలేదు అనేటువంటి నిర్ధారణకు వస్తాం మనం. ఎందుకని? మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఈ సమయంలో నెరవేరాలని మనకొక ఆలోచన ఉంటుంది. ఆ సమయంలో నెరవేరవు అవి. ఎవరైతే మాటను సెలవిచ్చాడో ఆయనకి ఒక కాలం ఉంటుంది, నెరవేరే కాలం. ఆ కాలంలోనే నెరవేరుతాయి అవి. అంతేనా? అయితే ఎప్పుడైతే జకర్యా గబ్రియేలు చెప్పిన మాటని నమ్మలేదో, 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. నీవు నమ్మలేదు కాబట్టి నేను చెప్పిన మాటలు నెరవేరేంత వరకు ఎలా ఉంటావు? నీవు మాటలాడక మౌనివై ఉందువు, మోగవాడుగా అయిపోతావు. మోగవాడు మాత్రమే కాదు, 62వ వచనం, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. 62వ వచనంలో ఎలా అడుగుతున్నారంట? సంజ్ఞలు చేసి, సైగలు చేసి అడుగుతున్నారంట. అంటే వినపడట్లేదు కూడా. ఒకవేళ వినపడుతూ ఉంటే ఆయనతో ఏ పేరు పెడుతున్నావు అన్నప్పుడు ఈయన చెప్పుండేవాడు. కానీ సంజ్ఞలు చేసి అడిగారు అంటే చెవులు కూడా వినిపించలేదు. చిట్ట చివరిగా గబ్రియేలు దేవదూత చెప్పిన మాటనే విన్నాడు. చిట్ట చివరిగా గబ్రియేలు దేవదూతని ప్రశ్నించాడు, అనుమానించాడు. అంతే. ఆ అనుమానమే చివరి మాట. ఆయన చెప్పిన మాటే చివరిగా ఆయన విన్న మాట. చెవులు వినపడలేదు, నోట్లో మాటలు రాలేదు, మోగవాడయ్యాడు, చెవిటివాడయ్యాడు. ఎందుకని? నేను చెప్పిన మాట నీవు నమ్మలేదు కాబట్టి అవి నెరవేరేంత వరకు మౌనివై ఉంటావు. మోగ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం మంది చెవుడు కూడా ఉంటుంది. మోగ ఉందంటే చెవుడు కూడా ఉంటుంది. గమనించారా మీరు ఎప్పుడైనా? మోగ అంటే చెవుడు కూడా ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలా ఎంతకాలం మోగవాడుగా ఉన్నాడు ఈయన? గబ్రియేలు దేవదూత ఎవరిని గురించైతే చెప్పాడో ఆ బిడ్డ పుట్టి, ఆ బిడ్డకి సున్నతి చేసే రోజు వచ్చి, ఆ సున్నతి చేసే రోజు పేరు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ పేరు పెట్టేటప్పుడు యోహాను అనే పేరు పలికేంత వరకు, ఈయన వ్రాసేంత వరకు మాట్లాడలేన, మాటలు రాలే, ఏమీ వినలే. ఈ 9 నెలల 8 రోజులు మిగిలినటువంటి ప్రపంచానికి దూరం అయిపోయాడు. మనం మనుషులతో ఎప్పుడు కలుస్తాం?
వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడేది మనకు వినబడుతూ ఉన్నప్పుడు. ఒకవేళ పుట్టుకు నుంచి ఆయన మోగవాడై ఉంటే ఇబ్బంది లేదు, అందరితో కలిసి తిరుగుతాడు. మధ్యలో మాటలు పోయాయనుకో కలవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, అవమానంగా అనిపిస్తుంది. పుట్టుకు నుంచి చెవిటివాడు అనుకో ఇబ్బంది లేదు, మధ్యలో చెవులు పోయాయనుకో చెవిటోడా అంటాడేమోనని ఒక అవమానం అనిపించి కలవడు. అంటే దేవుడు జకర్యా ఇంకెవరితో కలవకుండా, ఇంకెవరితో మాట్లాడకుండా, ఇంకెవరి మాటలు వినకుండా సపరేట్ చేశాడు, ఐసోలేట్ చేశాడు సమాజంలో నుంచి. బహుశా ఇంట్లోనే ఒక్కడే ఉండిపోయి ఉంటాడు. బహుశా ఎలిజబెత్తో కూడా ఎక్కువసేపు గడిపి ఉండేవాడు కాదేమో, ఎలిజబెత్తో కూడా ఎక్కువసేపు గడిపి ఉండేవాడు కాదు. మరి ఎవరితో గడిపి ఉంటాడు? ఆ రోజు దేవాలయంలో ప్రత్యక్షమైన గబ్రియేలు మాటల్ని స్మరించుకుంటూ, వాటిని ఆలోచించుకుంటూ, ఎలిజబెత్ గర్భంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను పెరుగుతూ ఉంటే, కొంచెం కొంచెం గర్భం పెరుగుతూ ఉంటే, బేబీ వంప్ అంటారు కదా, అలా పెరుగుతూ ఉంటే ఆవిడ గర్భాన్ని చూస్తూ గబ్రియేలు దేవత చెప్పిన మాటలను స్మరించుకుంటూ 9 నెలల 8 రోజులు ఇంకెవరితో మాట్లాడకుండా, ఇంకెవరితో కలవకుండా అదే పనిలో ఉండి ఉంటాడు. అవునంటారా కాదంటారా? లేకపోతే ఇంకేమైనా పని చేసి ఉంటాడా? పైగా ఆయన యాజకుడు. లోక సంబంధమైన వ్యసనాలు కానీ వ్యాపకాలు కానీ ఏమి లేవు. మంచోడే, చెడ్డోడేం కాదు. నీతిమంతులు జకర్యా ఎలిజబెతులు ఇరువురు మంచోళ్ళే. మరి ఎందుకని దేవుడు సమాజం నుంచి సపరేట్ చేశాడు ఆ వ్యక్తిని? ఎందుకని ఒంటరిగా కూర్చోబెట్టాడు? దేవుడు ఒంటరిగా కూర్చోబెడుతున్నాడు అంటే ప్రిపేర్ చేస్తున్నాడని అర్థం, సిద్ధపరుస్తున్నాడని అర్థం. కానీ ఒంటరి జీవితం అన్నది మనకి నచ్చదు. 10 మందిలో ఉండాలనుకుంటాం. ఒంటరి జీవితం మనల్ని సిద్ధపరుస్తుంది భవిష్యత్తు కోసం, దేవుని ప్రణాళికల కోసం. అలా 9 నెలల 8 రోజులు ఆయన సపరేట్గా ఉండి, ఎప్పుడైతే ఆ బిడ్డ పేరు యోహాను అనే పేరు వ్రాయడం జరిగిందో, వెంటనే ఏం జరిగిందంటే 63వ వచనం, అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచూ మాట్లాడసాగాను. ఎప్పుడైతే యోహాను అని వ్రాసాడో వెంటనే నోరు తెరవబడిందంట, నాలుక సడలిందంట. ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చారా? ఏమైనా మెడిసిన్ వాడు ఉంటాడా? ఆయుర్వేదం కానీ ఏ మెడిసిన్ లేదు, ఎలాంటి స్పీచ్ థెరపీ లేదు. వెంటనే నాలుక సడలింది, నోరు తెరవబడింది, మాట్లాడడం ప్రారంభించాడు. నత్తిగా మాట్లాడా, స్పష్టంగా మాట్లాడి ఉంటాడా? అతడు దేవుని స్తుతించుచూ మాట్లాడసాగాను. నత్తిగా ఏం మాట్లాడలేదంట, స్పష్టంగానే మాట్లాడాడు. అంటే ఆయన నాలుక బిగుసుకుపోవడానికి, నోరు మూయబడడానికి కారణం, స్పష్టమైన కారణం ఉంది. అది తెరవబడ్డానికి స్పష్టమైన కారణం ఉంది. ఎందుకు తెరవబడింది ఇక్కడ? అతని పేరు యోహాను అని గబ్రియేలు దేవదూత చెప్పాడు కదా, ఆ పేరు వ్రాసేంత వరకు దేవుని మాట నెరవేరింది. ఆయన పుట్టడం మాత్రమే కాదు, ఆయన పేరు యోహాను. 8వ రోజు దేవుడు ఆ దేవాలయంలో చెప్పిన మాటలన్నీ నెరవేరాయి. ఆ క్షణానికి వెంటనే నోరు వచ్చింది. నోరు రాగానే ఏం చేయాలి ఆ వ్యక్తి? అక్కడ చూడండి, అతడు దేవుణ్ణి స్తుతించుచూ మాట్లాడసాగాను. అక్కడ అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించెను అని ఉంటే ఇంకొకలాంటి అర్థం వచ్చిండదు. అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించెను అంటే ఇరుగు పొరుగు వారితోనూ, కుటుంబ సభ్యులతోనూ, అందరితో మాట్లాడుతూ ఆ మాటల మధ్యలో దేవుని స్తుతించడం. కానీ ఇక్కడ ఏం జరిగింది? అతడు స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. మొదట ఏం చేశాడు? స్తుతిస్తున్నాడు. తర్వాత ఏం మాట్లాడు ఉంటాడు?
ఆ స్తుతికి సంబంధించిన వివరణ ఇచ్చుంటాడు తప్ప మిగతా మాటలు మాట్లాడలే. అంటే 9 నెలల తర్వాత నోరు వస్తే ఏం మాట్లాడాలి? ఈ 9 నెలలుగా ఎంత మిస్ అయిపోయాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎంత నిరాశలో ఉండిపోయాడో, ఎంత చీకట్లో ఉండిపోయాడో, ఎంత కోల్పోయాడో అందరి సహవాసాన్ని అనేదాన్ని మాట్లాడకుండా ఈ 9 నెలలుగా తాను ఏదైతే తలపోస్తున్నాడో దాన్ని మాట్లాడుతున్నాడు. 9 నెలల క్రితం ఏ అనుమానం అయితే పెట్టుకొని ఈ మౌనానికి కారణమయ్యాడో ఆ అనుమానం కాస్త ఈ 9 నెలల్లో స్తుతిగా మారింది. ఎందుకంటే ప్రతిరోజు ఎలిజబెత్ను చూస్తున్నాడు, మార్పులు చూస్తున్నాడు. ఆయన కళ్ళెదురుగా యోహాను పుట్టడం, ఆయన పేరు పెట్టడం, ఇవన్నీ కూడా అనుమానాన్ని పూర్తిగా తీసివేసి దేవుణ్ణి స్తుతించేటట్టుగా చేశాయి ఈ 9 నెలల్లో. ఒకవేళ జకర్యా గనుక ఈ 9 నెలల్లో మౌనంగా లేకపోయి ఉండి ఉంటే, అన్ని వినబడుతూ ఉండి ఉంటే ఇంతగా దేవుని స్తుతించేవాడు కాదేమో. ఎందుకంటే ఆ కళ్ళెదురుగా కనపడుతున్న అద్భుతాన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చేమో. కొన్నిసార్లు అద్భుతాన్ని తీక్షణంగా చూడాల్సి వస్తుంది. ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వెనకాల ఫరో సైన్యం తరుగుతూ ఉంటే, ముందు ఎర్ర సముద్రం ఉంటే అందరూ మోషేకి మొర పెట్టుకుంటే మోషే దేవుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? 20 లక్షల మంది ఇశ్రాయేలు ఉన్నారు, అందరు కలిసి నన్ను అడుగుతారేంటి, మీరు ఏదో ఒకటి చేసుకోండి అని అన్నాడా? లే, ఆయన ఏమన్నాడు అంటే, మీరు ఊరకే నిలుచుండి చూడండి. ఊరకేనా? తలావా చేస్తే పోలేదా? ఊరకే ఎందుకు నిలబడాలి? ఉడతా సాయంగా తలా కొంచెం సహాయం చేయొచ్చు కదా. అలా కాదు. ఇప్పుడు జరగబోతున్నది మీ ప్రమేయంతో జరగదు, మీ ఆలోచనతో జరగదు. ఇది మిరాకిల్, అద్భుతం జరగబోతుంది. అయితే ఈ అద్భుతాన్ని మీరు ఇదో చేస్తూ ఉంటే కనుక సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, దీన్ని డైల్యూట్ అవుతుంది మీ మనసుల్లో. కాబట్టి ఏం చేస్తారు? ఊరికే నిలవబడి చూస్తూ ఉండండి. ఎందుకు ప్రభువా అంటే, ఇది భవిష్యత్ తరాలకి ఇదే తీవ్రతతో వెళ్ళాలి అంటే మీరు ముందు చూడాలి, మీకు అర్థం కావాలి. ఇది మీకు అర్థమైతే ఇతరులకి మీరు అర్థం చేయించగలరు. మీకు అర్థం కాకపోతే, మనోళ్ళు సువార్త చెప్పడానికి వెళ్తారు సమాజంలోకి, వీళ్ళకు బొట్టు తెలీదు, అక్కడ వెళ్ళి ఇరుక్కుంటారు వాళ్ళ దగ్గర. కాదు, ముందు మనకు తెలియాలి సువార్త. కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, అన్న వాళ్ళు ఎలా అన్నారన్నా, అలా అన్నారన్నా, దానికి సమాధానం ఏంటి, దీనికి సమాధానం ఏంటంటే, దయచేసి ఇలాంటి సమాధానం చెప్పొద్దు వాళ్ళకి. ఎందుకంటే ఇది ఎత్తుకొని వెళ్ళామనుకో వాడు ఇంకోటి అడుగుతాడు, అప్పుడు ఏం చేస్తావు? ముందు కూర్చొని నీవు నేర్చుకో. వాడి ప్రశ్నకి సమాధానం చెప్పడం నీ పని కాదు. నీకు తెలియాలి ఫస్ట్, నువ్వు ఏమి నమ్ముతున్నావు అనేది మొదట నీకు తెలియాలి. నీకు తెలిస్తే వాడు 100 అడిగితే 100కు చెప్తావు, నువ్వు 200 రకాలుగా చెప్తావు. నీకే తెలియకపోతే నేను ఎందుకు ఈ మాట చెప్పాను? ఊరక నిలవబడి చూడండి. ఎందుకంటే ఇది భవిష్యత్ తరాలకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పాల్సింది మీరే. మీరు నిలవబడి చూడకపోతే మీకు అర్థం కాదు. అలాగే జకర్యాని ఎందుకు 9 నెలలు అలా కూర్చోబెట్టాడంటే, అద్భుతాన్ని చూడు, నమ్మలేదు కదా, నేను ముసలివాడిని, నా భార్య బహుకాలం గడిచినదాయను, ఇది ఎలా జరుగుతుంది అన్నావు కదా, ఎలా జరుగుతుందో అలా కూర్చొని చూస్తూ ఉండంతే. కొన్నిసార్లు అలా మౌనంగా ఉండడం ద్వారా చాలా విషయాలు అర్థమవుతాయి. హడావిడిలో కొన్ని విషయాలు అర్థం కావు మనకి. మౌనంగా ఉండడం ద్వారా చాలా విషయాలు అర్థమవుతాయి. మౌనం చాలా చాలా గంభీరమైంది, చాలా విషయాలు నేర్పిస్తుంది. ఒంటరితనం చాలా గంభీరమైంది. మనకు అర్థం కాని విషయాలన్నీ ఒంటరితనంలో అర్థమవుతాయి మనకి. 10 మంది ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు. ఈ 9 నెలల మౌనం తర్వాత ఆయన నోరు తెరిచి దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ 9 నెలల మౌనం ఒక్కసారిగా స్తుతిగా మారింది. నోరు రావడం ఆలస్యం, స్తుతించడం ప్రారంభించాడు. దేవుడు అన్ని రోజులు మౌనంగా ఉంచిన దానికి సార్థకత చేకూరింది. యేసుప్రభు ఎదురుగా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసుప్రభువా మమ్మల్ని కనికరించు, మమ్మల్ని శుద్ధులు చేయని అడిగారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? మీరు వెళ్ళండి, యాజకునికి మీ దేహాలను కనబరుచుకోండి, మోషే నియమించిన కానుకను సమర్పించండి. 10 మంది వెళ్తున్నారు. 10 మందికి
స్వస్థత వచ్చింది. అందులో ఒకడు వెనక్కి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? సమరయుడు కదా. అందులో ఒక వ్యక్తి వెనక్కి వచ్చాడు. యేసుప్రభువు ఏమన్నాడు? మిగతా 90 ఎక్కడా? దేవుణ్ణి గణపరచడానికి, స్తుతించడానికి ఒక్కడే ఎందుకు వెనక్కి వచ్చాడు? మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? అంటే దేవుడు ఎందుకు అద్భుతం చేస్తాడు? అలా కోల్పోయినటువంటి కాలాన్ని అంతటినీ మరలా అనుభవించడానికి లోకాన్ని పంపించడానిక, లేకపోతే తనను స్తుతించడానికి, తనను గుర్తించడానికి, తన దగ్గరకు రావడానికి అద్భుతం చేస్తాడా? దేవుడు అద్భుతం ఎందుకు చేస్తాడు అంటే తన దగ్గరికి రావడానికి, లోకంలోకి వెళ్ళడానికి కాదు. దేవుని స్తుతించడం అద్భుతం వెనకాల రహస్యం. అలా 9 నెలలు మౌనంగా ఉండి ఒక్కసారి మాట్లాడడం ప్రారంభించాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. సింపుల్ చెప్పాలి అంటే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. అంతేనా? అక్కడ దేవుణ్ణి స్తుతించుచు అంటే అదే కదా మన కూడిక. ఏంటి ఇంతకి? కృతజ్ఞత కూడికే కదా. ఉద్యోగం వచ్చింది ఎవరికైనా? ఇక్కడ ఇంట్లో ఎవరికి ఉద్యోగం రాలేదు కదా. మరి కృతజ్ఞత కూడిక ఎందుకు? వాస్తవానికి ఏం పెట్టాలి? నేను రాగానే సోదరుడు చెప్తున్నాడు, నాకు అలా ఉందన్నా ఇలా ఉందన్నా అంటూ ఉంటే, అయితే పెట్టాల్సింది విజ్ఞాపన ప్రార్థన కదా, పెట్టాల్సిన ఉపవాస ప్రార్థన కదా, పెట్టాల్సిన కన్నీటి ప్రార్థనలు కదా. కృతజ్ఞత కూడిక ఎందుకు? అంతేనా? ఏ సమస్య లేకపోతే కృతజ్ఞత కూడి పెడతాం. ఏదైనా సమస్య ఉంటే ఏం పెడతాం? ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టుకుంటాం, కన్నీటి ప్రార్థనలు పెట్టుకుంటాం, విజ్ఞాపన ప్రార్థనలు పెట్టుకుంటాం, ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటాం. మరి ఎవరు కనిపెట్టారు వీటన్నిటి? నాకు తెలీదు. ఎవరు కనిపెట్టారో, ఎవరు కొనసాగిస్తున్నారో, అందులో ఏం ముచ్చట ఉంటుందో నిజంగా నాకు ఎప్పుడు అంతుపట్టదు. ఇది ఆల్ నైట్ ప్రేయర్ అని పెట్టుకుంటారు, వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. అంత ఓపిక ఎలా వస్తుందో అంతసేపు ఎలా మేలుకుంటారు? రాత్రంతా వెలుకొని రోజంతా నిద్రపోతారు, ఏదో సాధించినట్టు. ఏమి సాధించింది లేదు. అదొక శాడిజం తప్ప. నిద్ర వస్తే నిద్రపోండి, మెలకు వచ్చేవాడి ప్రేయర్ చేసుకోండి, ఇబ్బంది ఏంటి? అంత బైబిల్లో హోల్ నైట్ ప్రేయర్ ఉందా? బైబిల్లో హోల్ నైట్ ప్రేయర్ ఉందా? వాళ్ళంతా డెవలప్ కాలేదు కదా. మనం డెవలప్ అయ్యేంత కాదు. ఏం పోయే కాలం, ఎక్కడి నుంచి వచ్చేవన్నీ? ఉపవాస ప్రార్థనలు బైబిల్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి? సంవత్సరానికి ఒకటి. యోమ్ కిప్పూర్ అంటారు దాన్ని. అదే గుడ్ ఫ్రైడే అయింది కొత్త నిబంధనలో. పాత నిబంధనలో దాన్ని యోమ్ కిప్పూర్ అంటారు. 7వ నెల 10వ తారీఖు. 7వ నెల 10వ తారీఖు. వాళ్ళకి ఒక్క ఉపవాసం, ఏది సంవత్సరానికి అంతటి కలిపి. మనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఉపవాసాలు. ఖర్చు ఉండదుగా. అంత వింత క్రైస్తవ్యం, వింత బోధ ఏమో అలా చేస్తున్నాం. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? ఏమైనా కొదువు ఉంటే ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు. ఏ కొదువ లేకపోతే కృతజ్ఞతా కూడికలు పెట్టుకుంటారు. ఇక్కడ జకర్యా విషయంలో ఆయన ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే, 4 వచ్చింది. 4 వస్తే స్తుతించడమేనా? మాట వస్తే స్తుతించడమేనా? 9 నెలలు కోల్పోయిందంతా అది తీర్చుకోవద్దా? మాట్లాడుద్దా సమాజంలోకి వెళ్ళి? దేవుణ్ణి స్తుతించుచు 9 నెలల మౌనం తర్వాత ఏమని స్తుతిస్తున్నాడు? ఆయన స్తుతిలో నుంచి వచ్చినటువంటి మాటలేంటి? ఎందుకు స్తుతిస్తున్నాడు? కారణం తెలియాలి మనకి. మనం కూడా దేవుని స్తుతిస్తాం. ఎందుకు స్తుతిస్తామో మనకే తెలియదు. ప్రభువా నాకు అది ఇచ్చావు నీకు స్తోత్రం, ఇది ఇచ్చావు నాకు స్తోత్రం అంటుంటాం కదా. ఇక్కడ ఏమి ఇవ్వాలి ఆయనకి? ఆయన స్తుతించేటువంటి ఆ భాగంలో అంశాలను చెప్తున్నాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి అని. 68వ వచనం, 67. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఎలా మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపంతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక మీదట మనం మాట్లాడుకోబోతున్న ప్రతి మాట సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట. నోరు జకర్యాది. మాట ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఒక సందర్భంలో స్తుతిస్తే,
స్తుతించే అంశాలను చెబితే ఎలాగుంటాయి? అరవై 68వ వచనం, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు ఏం చేయబడాలి? స్తుతించబడాలి. ఎందుకు స్తుతించబడాలి ఆయన అంటే, ఆయన తన ప్రజలకు ఏమిచ్చాడంట? ఏమిచ్చాడు? దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన తన ప్రజలకు దర్శనాన్ని ఇచ్చాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇదే మాట మనకు కనపడుతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము, ఇక్కడ నాయీను అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ వ్యక్తిని లేపుతాడు, తిరిగి బ్రతికిస్తాడు. 16వ వచనం, అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహింపరిచరి. ఎందుకు దేవుని మహింపరిచారంట? దేవుడు తన ప్రజలకు దర్శనం ఇచ్చాడు. అదే మాట ఇక్కడ కనపడుతుంది 68లో. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగజేసను. దర్శనం అంటే అర్థం ఏమని? కళకి దర్శనానికి తేడా ఉందా లేదా? కళ అంటే ఏంటి, దర్శనం అంటే ఏంటి చెప్పండి? కళ అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది. దర్శనం అంటే మేలుకొని ఉన్నప్పుడు కళ్ళెదురుగా కనిపించేది. మన వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు, దేవుడు నాకు దర్శనంలో ఏం చెప్పాడంటే అని. అంటే కనపడ్డాడని ఎదురుగా దేవుడు కనపడితే అంతలా అడుగు తింటావా? అంత ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ హుందాతనం మెయింటైన్ చేయొద్దు. దేవుడు కనపడ్డాడు అంటే వాడి ప్రవర్తన ఎలాగుంటుంది, ఎంత డిగ్నిటీ ఉంటుంది తెలుసా, ఎంత హుందాతనం ఉంటుంది తెలుసా. కానీ అచ్చంగా అడుగు తింటూ ఉంటాడు, మరలా దేవుడు దర్శనం ఇచ్చాడని చెప్తుంటాడు. దేవుడు అలా అడుగు తినే వాళ్ళందరికీ దర్శనం కాడు ఆయన. దేవుడు దర్శనం అయ్యాడు అంటే వాడి ఆత్మాభిమానం ఎలాగుంటుందంటే చచ్చినా పర్లేదని ఉంటుంది, ఇంకొకటి చేయి జాపును అని. దర్శనం అనేది కళ్ళు తెరుచుకుని ఉన్నప్పుడు కళ్ళెదురుగా కనిపించేదాన్ని దర్శనం అంటాం. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నిద్రలో వచ్చేదాన్ని కళ అంటాం. ఇంతకు మీకు వచ్చేది కళ దర్శనమా? కళ కాదు, దర్శనం కాదు, స్వప్నం అంటారు దాన్ని. అంటే ఇంచుమించు అలాగే ఉంటుంది. మిక్కుటమైన పని పాటల వలన స్వప్నం పుడుతుంది అని సొలొమోను మాట్లాడతాడు కదా. మనం రోజు మాట్లాడుకునే మాటలు, ఆలోచించే విషయాలు, ఈ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఈ ఆలోచనలోంచి స్వప్నం వస్తూ ఉంటుంది. కలవరం, మనం మగతగా నిద్రపోతున్నప్పుడు మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నాం, అది ఒక పాత్రను ధరించుకొని మన కళ్ళెదురు కనపడుతుంది బుర్రలో, దాన్ని కళ అంటాం. ఎందుకు వచ్చింది అది? ఒకటే ఆలోచన, ఒకటే ఆలోచన. అది దేవుడిచ్చే కళ కాదు. ఉదయాన్నే లేచి దేవుడు నాకు కళ్ళు ఏం చెప్పాడంటే అని అనొద్దు, అది నీ కలవరం. దేవుడు నా దర్శనం అయ్యాడని చెప్పొద్దు. దర్శనానికి కలగ చాలా తేడా ఉంది. నేనేం చెప్తున్నానంటే, ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి, అంటే తన ప్రజలకు కనిపించాడు. ఆయన ఎవరు కనిపించారు? ఆ వాక్యము శరీరధారి అయి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ ప్రపంచం చూచిందా లేదా? చూచిందా? ఏమంటున్నాడు ఆయన? దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి. అంటే యేసుప్రభు దేవుడేనా? యేసుప్రభు దేవుడేనా? ఎందుకు దర్శనం ఇచ్చాడంట? వారికి విమోచన కలుగజేయడానికి. విమోచన అంటే నిర్గమకాండం చదివారా? నిర్గమకాండంలో వాళ్ళు ప్రారంభంలో ఐగుప్తులో ఉంటారు, బానిసత్వంలో ఉంటారు. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు మొరపెట్టిన తర్వాత దేవుడు వారికి విమోచన ఇస్తాడు, విడిపించి తీసుకొని వస్తాడు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది అంటే,
మనకి విమోచన ఇవ్వడానికి, మనల్ని విమోచించడానికి. ఎక్కడి నుంచి విమోచించడానికి? పాపం నుండి విమోచించడానికి, అపవాది బంధకాల నుంచి విడిపించడానికి, దేవుని ఉగ్రత నుంచి విడిపించడానికి ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడంట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకని అంగీకరించడం, స్తుతించడానికి కారణం కాదా? మన జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా? అంటే కృతజ్ఞత కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట. యేసు ప్రభుని మేము కలిగి ఉన్నాం కాబట్టి కృతజ్ఞత కూడిక పెట్టుకోవచ్చా? ఇంట్లో రోగం ఉన్నా సరే, అప్పులున్నా సరే, సమస్యలున్నా సరే పెట్టుకోవచ్చా? ఇంతకీ మమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు విమోచించాడు మా పాప జీవితం నుంచి, ఈ టాపిక్ మీద కృతజ్ఞత కూడిక పెట్టుకోవచ్చా? మన పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయినా పెట్టుకోవచ్చా? మొత్తం 6 అయినా పెట్టుకోవచ్చా? ఎందుకు పెట్టుకోవచ్చు? శరీరధారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా జీవితం మేము కలిగి ఉన్నాం, లేదా మమ్మల్ని విడిపించాడు, విమోచించాడు అనే కారణంతో పెట్టుకోవచ్చు అనమాట. నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత, తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసను. ఇది ఇంకొక పాయింట్. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన తన సేవకుడైన దావీదు వంశమునందు. ఇది వాగ్దానం, దావీదుతో చేయబడినటువంటి వాగ్దానం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 12 నుంచి 14 వరకు చేయబడినటువంటి వాగ్దానం. నీ సంతానంలో నుంచే నేను మందిరాన్ని కట్టించుకుంటాను, అతడు నా కుమారుడై తరతరాలు యుగయుగాలు పరిపాలిస్తాడు అని అంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది సొలొమోనుకి? సొలొమోను ద్వారా కట్టించింది భౌతికమైన మందిరాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కట్టించింది ఆత్మీయమైనటువంటి మందిరాన్ని, తరతరాలు యుగయుగాలు ఉంటుందన్నమాట. ఆ వాగ్దాన నెరవేర్పు తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసను. మన శత్రువులు ఎవరింతకి? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. మన శత్రువు ఎవరింతకి? అపవాది దేవుడికి శత్రువు కాదు. దేవుడితో శత్రుత్వం పెట్టుకునే, దేవునితో శత్రుత్వం పెట్టుకునేంత సీన్ లేదు అపవాదికి. అపవాది ఒక దూత. మనం ఏమనుకుంటాం, దేవుడికి అపవాది గొడవ ఏమోనని. దేవుడికి అపవాది గొడవ బైబిల్ ఎక్కడా ఉండదు. అపవాది దేవుని దగ్గరకు వచ్చి నిలవబడి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అలా చేశాను, ఇలా చేశానని ఒప్ప చెప్పాలి. ఎలాగైతే మరుసటి రోజు ఉదయాన్నే స్కూల్ టీచర్కి చిన్న పిల్లాడు ఒప్ప చెప్తూ ఉంటాడు చూడు, అలా ఒప్ప చెప్పాలి ఇది జరిగింది అని. యోబు గ్రంథంలో మనం అదే చూస్తాం. దేవుడికి అపవాదికి శత్రుత్వం లేదు, దేవునితో శత్రుత్వం పెట్టుకునే అంత లేదు అపవాదికి. అపవాదికి ఎవరికి శత్రుత్వం ఉంది? మీ విరోధైన అపవాది. అపవాదికి మానవుడికి శత్రుత్వం. ఇక్కడ ఏమన్నా రాయబడుతుంది? తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, శత్రువులు అంటున్నాడు బహువచనం. 1 అపవాది, 2 మరణం. ఏదైనా తోటి నుంచి ప్రారంభమైనటువంటి మరణం, అపవాది నుండి, మరణం నుండి, మన శాపం నుండి, దేవుని ఉగ్రత నుండి, నరక శిక్ష నుండి. ఇకపోతే అపోస్తలుడైన పౌలు ఈ శరీరాన్ని కూడా శత్రువుతో పోలుస్తాడు. ఆయన, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటాడు ఆయన. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధముగా ఒకదానికొకటి పనిచేస్తాయి అని అంటాడు. ఈ శత్రువులు అన్నింటి నుండి విడిపించినటువంటి రక్షణ శృంగం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన శత్రువుల నుండి, మనను ద్వేషించు వారందరి
చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసును. వీటి నుంచి విడిపించడమే మనల్ని రక్షించడం అంటే. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే ఈ శరీర క్రియల నుండి నన్ను విడిపించేది ఎవడు? ఈ శారీరక క్రియలు నా మీద దోషారోపణ చేయకుండా నాకు ధైర్యం చెప్పేది ఎవరు? ఎవడు విడిపిస్తాడు? అదే రక్షణ అంటే. రక్షణ అంటే ఎక్కడైతే చిక్కుకుని ఉంటామో దాని నుంచి బయటికి తీసుకుని రావడమే రక్షణ అంటే. మనం ఎక్కడెక్కడ చిక్కుకోవాలన్నా అపవాదికి బందీలు అయిపోయాం, పాపానికి బందీలు అయిపోయాం, ఈ లోకానికి బందీలు అయిపోయాం, మన శరీరానికి మనమే బందీలు అయిపోయాం, నరక శిక్షకి బందీలు అయిపోయాం, దేవుని ఉగ్రత కింద ఉన్నాం. ఇందులో నుంచి విడిపించడమే రక్షణ అంటే. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసను. అంటే ఏం మాట్లాడుతున్నాడు? దావీదుకు చేయబడిన వాగ్దాన నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాడు. అందుకనే దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు అని కేకలు వేశారు. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడి ఉంటుంది. అంటే దావీదు వాగ్దాన నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత చూడండి, దేనిని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుకను గూర్చి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం గూర్చి, దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడనే మాట ఎప్పటి నుంచి చెప్పబడిందంట? చాలామంది అంటూ ఉంటారు యేసు ప్రభు పుట్టి లోకంలో 2000 సంవత్సరాలు అయిందంట. క్రైస్తవ్యం 2000 సంవత్సరాల వయసు అంట, అంతేనంట. కానీ మా ధర్మం చాలా పాతదంటారు. ఒరే స్వామి, సృష్టిని పుట్టించింది ఆయన. సృష్టి పుట్టిన తర్వాత ఎప్పుడో మనం పుట్టించుకున్న ధర్మాలు పాత అవుతాయా కొత్త అవుతాయా? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ప్రతి దాని కారణం ఆయనే. మొత్తాన్ని సృష్టిస్తే ఆ తర్వాత ఎప్పుడో ఏదో కొన్ని నియమాలు సూత్రాలు పెట్టుకున్నాం. ఏది కొత్తది ఏది పాతది? కలిగి ఉన్న ప్రతి దానికి ప్రభువైన యేసుక్రీస్తు కారణం అయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పటివాడు? బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యోధా గ్రామంలో స్వల్పమైన దానివి కాదు. ఎందుకంటే నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచి వస్తాడు. అతడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచూ ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కాదంట, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడు. ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అయితే ఆయన శరీరాన్ని ధరించి రావడానికి 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అది శరీరాన్ని ధరించి. ఆ శరీరాన్ని కూడా ఎందుకు ధరించాడు? మన పాపాలకి ప్రాయశ్చిత్తం కావడానికి. మా చాలా పాత ధర్మం అంటే ఓకే, మీ ధర్మమే. మనం మాట్లాడుతూ నిజాన్ని గూర్చి, ధర్మాలను గూర్చి కాదు. బోల్డ్ అని ధర్మాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. బోల్డ్ అని మతాలు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం మాట్లాడుతుంది మతం గురించి కాదు, నిజాన్ని గూర్చి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మతం కాదు ఆయన. మాది చాలా పాత ధర్మం అండి. రైట్, మీది పాత ధర్మమే, నేను కాదనిలే. కానీ మేము ధర్మాన్ని గురించి బోధించట్లే. మేము చెప్తున్నది నిజాన్ని గురించి, సత్యాన్ని గురించి. సత్యం ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే దేనిని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకుని గూర్చి ఆయన ఆది నుండి, ప్రారంభం నుండి, మానవ జాతి ప్రారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట, పరిశుద్ధ ప్రవక్తలు చెట్టు కింద కూర్చొని వ్రాసిన వాళ్ళు కాదు వీళ్ళు. సరిగ్గా తలదూకోకుండా స్నానం చేయకుండా వ్రాసిన వాళ్ళు కాదు వీళ్ళు. లేకపోతే వాళ్ళ బుర్రలో పుట్టిన వాటిని వ్రాసిన వాళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళకు అనిపించినవి, కనిపించినవి, ఊహించినవి వ్రాసిన వాళ్ళు కాదు వీళ్ళు. తన
పరిశుద్ధ ప్రవక్తల నోట. బైబిల్ రాసింది ఎవరు? ప్రవక్తలు. ఎలా రాశారు వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపంతో. అంటే వాళ్ళ ఇచ్చను బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి వ్రాయలేదా? వాళ్ళ ఇచ్చలను బట్టి వ్రాసిన మాటలు కాదు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తే వ్రాశారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉంటే వ్రాశారు. అందుకని బైబిల్ మీద ఏముంటుందంటే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథం అనే మాట ఈ బైబిల్ మీద తప్ప ఇంకెక్కడ రాసినా చెల్లదు. చెల్లుతుందా? చెల్లదు. పరిశుద్ధ గ్రంథం అనే పదం బైబిల్ మీద మాత్రమే సెట్ అవుతుంది. ఎందుకని? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇందులో ఉన్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ పుస్తకం మీదనే పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. ఇంకెక్కడైనా రాశారనుకోండి, లోపల ఉంటారు వాళ్ళు క్యారెక్టర్స్, వాళ్ళు ధర్నా చేస్తారు. ఒరే సమయం ఆ పేరు తీసేయి. పొరపాటున పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ మీదనేనా? మేము కూడా రాస్తామని రాశారు ఎక్కడైనా. ఆ లోపల ఉన్న వాళ్ళు ధర్నా చేస్తారు, ఒరే తీసేరు నాయన, మా జీవితం ఆ పరిశుద్ధత లేదు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం పడింది అనుకో, ఆ లోపల ఉన్న దేవుడు అబద్ధం చెప్పకూడదు, ఆ లోపల ఉన్న దేవుడు వ్యభిచారం చేయకూడదు, ఆ లోపల ఉన్న దేవుడు మోసం చేయకూడదు, ఆ లోపల ఉన్న దేవుడు మనం ప్రవర్తించినట్టుగా వికృతంగా ప్రవర్తించకూడదు. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పొరపాటు ఇంకెక్కడైనా రాశారనుకో, ఏ పుస్తకం తీసుకుని ప్రపంచంలో ఈ పదం ఎక్కడైనా సెట్ అవుతుందని చూడండి. ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడైనా సెట్ అవుతుందేమో చూడండి. ఎక్కడ సెట్ అవ్వదు. పొరపాటును వ్రాస్తే మొదట దొంగలయ్యేది లోపల ఉన్న వ్యక్తులు. ఆ పదం బైబిల్ మీదనే సెట్ అవుతుంది. ఎందుకని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్న ప్రభువైన యేసుక్రీస్తు వారికే సెట్ అవుతుంది. అది ఇంకెవరి సెట్ కాదు. అది ఆది నుండి ఆయన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి, వస్తాడు అనే మాట ప్రకటించినవారు ప్రారంభం నుంచి చెట్టు కింద కూర్చున్న సన్యాసులు కాదు, సెయింట్స్, పరిశుద్ధులు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి పలికించాడు. యేసు ప్రభు రాకను గురించి చెప్పాలి అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. యేసు ప్రభు పుట్టుకుని గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. యేసు ప్రభుని గురించి మాట్లాడాలంటే ఒక క్యారెక్టర్ ఉండాలి. అందరికి చేత కాదు. ఉత్తుత్తిర మత ప్రచారం అంటే కుదురుతుందా? యేసు ప్రభుని గురించి ఆది నుండి ప్రకటించాడంట. ఆది నుండి ఎక్కడ? ఆదికాండం 3:15 ఆమె సంతానానికి సర్ప సంతానానికి వైరం కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొడితే నీవు అతని మడి మీద కొడతావు. అది అన్న దగ్గర ఆయన అని ఉంటుంది. ఆయన ఎవరు ఇంతకీ? ఆదికాండం 3:15 ఉండేది ఇద్దరే కదా. అక్కడ ఉండేది ఇద్దరే, ఆదాము హవ్వలు. ఇంకా కయ్యను కూడా రాలే. ఆయన నిన్ను తల మీద కొడతాడు. ఆయన ఎవరు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆది నుండి ప్రకటించాడు ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి. ఆయన నీకు నాకు ప్రత్యక్షమయ్యాడు. పెట్టచ్చా కృతజ్ఞత కూడిక? ఎందుకు పెట్టచ్చు? ఆది కాండంలో ఆదాము హవ్వలు ఇద్దరుగా ఉన్నప్పుడు వాళ్లకు ప్రకటన చేసిన యేసు ప్రభు ఈరోజు నా జీవితంలో ఉన్నాడండి. వాళ్ళకు తెలియదు యేసు ప్రభు ఎలాగుంటాడో, ఆయన ఎలా ఉంటాడో, ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో తెలియదు వాళ్ళకి. అంత ఊహే. ఇప్పుడు మనకి స్పష్టంగా తెలుసు, చారిత్రాత్మకంగా తెలుసు, స్పిరిచువల్గా తెలుసు. బైబిల్లో ప్రతి చిన్న డీటెయిల్ కూడా వ్రాయబడింది ఆయన గురించి, ప్రతిదీ తెలుసు. వాళ్ళకంటే ఎక్కువ స్తుతించవచ్చు మనం, వాళ్ళకంటే ఎక్కువ కృతజ్ఞతా కూడికలు పెట్టచ్చు మనం. ఎందుకంటే ఆ ఏదైనా తోటలో ప్రకటించబడిన యేసు ప్రభు నా జీవితంలో నా ఇంట్లో ఉన్నాడు అని పెట్టచ్చా? ఈ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడా? ఏదైనా తోటలో మనకు తెలియదు ఈయన గురించి, మనకు తెలుసా? తెలుసు. కృతజ్ఞతా కూడిక పెట్టేదాని కారణాలు చెప్తున్నాడు. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులను కనికరించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకును, మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి
మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. ఇదంతా పెద్ద లైను, ఒక్కొక్కటిగా విడగొడతాను. తన పరిశుద్ధ నిబంధనను, ఏంటా నిబంధన? 22వ అధ్యాయం 16-18 ఆదికాండంలో నీ సంతానము ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయనేది నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన. అబ్రహాం సంతానంలో నుంచంట యావత్తు మానవ జాతి వంశాలన్నీ ఆశీర్వదించబడతాయంట. అది పరిశుద్ధ నిబంధన. తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకున్నట్టుకును. యేసు ప్రభు పుడుతున్నాడు అంటే అబ్రహాముతో చేయబడిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మన జ్ఞాపకానికి తెచ్చాడు అంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మర్చిపోయాడని కాదు, మన జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు ఎవరు? అబ్రహాముతో చేయబడిన వాగ్దానం. యేసు ప్రభు ఎవరు? దావీదుతో చేయబడిన వాగ్దానం. యేసు ప్రభు ఎవరు? ఆదాము హవ్వలతో చేయబడిన వాగ్దానం. యేసు ప్రభు ఎవరు? సాక్షాత్తు దేవుడే మానవ జాతికి దర్శనం ఇవ్వడం, మానవ జాతిని విమోచించడానికి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఇంత స్పష్టంగా ఉంటుంది. తర్వాత తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసను. మనకు ఇవ్వబడిన ఆ రక్షణ ఏంటి అంటే, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన పాపాల నుండి, అపరాధాల నుండి, దోషముల నుండి, అపవాది బంధకాల నుండి, మన మరణ భయం నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఏ భయము లేకుండా. అదే ధర్మశాస్త్రం కింద ఉంటే ప్రతి సందర్భంలో భయపడాలి. ఎందుకని? ఈ ఆజ్ఞను మీరుతానేమో, ఆ ఆజ్ఞను మీరుతానేమో, అదేమైపోతుందో ఇదేమైపోతుందో, ఎప్పుడు భయంగా బ్రతకాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో భక్తి ఏంటంటే, అది మన మెరిట్ మీద ఆధారపడదు, మన యోగ్యత మీద ఆధారపడదు, మనం చేసే పనుల మీద ఆధారపడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నెరవేర్చిన కార్యం మీద ఆధారపడుతుంది. సిలువలో ఒకవైపు ఒక దొంగ ఉన్నాడు. మంచోడేనా? దొంగ అంటే ఎవరు? మంచోడా చెడ్డోడా? చెడ్డోడేనా? ఇప్పుడు సినిమాలు వస్తున్నాయిలే, మంచి దొంగ, మనసున్న దొంగ. అలా ఉంటారా? అలా ఏం ఉండరు. దొంగ అంటే దొంగే, మరలా మంచి మనసు ఉండవు. మా ఇంటి దొంగ, ఆ ఊరి దొంగ. సిలువలో దొంగ ఉన్నాడు. యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసు ప్రభు రిప్లై ఏమి ఇవ్వాలి? ఏం మంచి పని చేసావనరా అనాలి. అంతే కదా? యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అనుకో. ఒకవేళ యేసు ప్రభు స్థానంలో మనం ఉంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఏం మంచి పని చేసావు నువ్వు అసలు? ఆయన చేసే మంచి పని ఏంటంటే, ఆయన అనుభవిస్తున్న దానికి ఇది అన్యాయం, మనం అనుభవిస్తున్నది మనకు న్యాయం. మనం దొంగలం కాబట్టి మనం అనుభవిస్తున్నాం, కానీ ఆయన అనుభవిస్తున్నది అన్యాయం. ప్రభువా, నేను దొంగలను ఒప్పుకున్నాను కదా, అదే మంచి పని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువా, నేను దొంగని, అంతే. కానీ మనం ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను చాలా మంచివాడిని, యాక్చువల్గా వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను. కప్పిపుచ్చుకుంటే కనికరం ఉండదు. ఒప్పుకొని విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేస్తే మంచిది, అంతేగాని దోషాన్ని కప్పుకున్నావు అనుకో కష్టం. ప్రభా, నాకు ఇది న్యాయమే, నీకు ఇది న్యాయం కాదు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇది దొంగ క్వాలిఫికేషన్ బట్టి కాదు జరిగింది, దొంగ మంచితనాన్ని బట్టి కాదు జరిగింది. యేసు ప్రభు మంచితనాన్ని బట్టి, యేసు ప్రభు సిలువ కార్యాన్ని బట్టి. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, మన జీవితకాలం అంతయు నిర్భయులమై,
ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే వచ్చే ధైర్యం ఏంటంటే, నేను చేసిన మంచిని బట్టి కాదు పరలోకం వెళ్తున్నది, ప్రభువైన యేసుక్రీస్తుని సిలువలో నెరవేర్చిన కార్యాన్ని బట్టి వెళ్తున్నాను. ఇది నా మెరిట్ కాదు, ఆయన మెరిట్. ఒకవేళ నా మెరిట్ని బట్టి పరలోకం ఇవ్వాలంటే 1,000,000 సంవత్సరాల్లో ఒక్క మంచి పని కూడా నేను చేయలేను, నా చేత కాదు. ఎంత నిర్భయంగా భక్తి సాగించవచ్చు అంటే, ఆయన పెనాల్టీ కట్టేశాడు, ఇకేం పెండింగ్ లేదు, నేనేదో కట్టేటట్టుగా. అంత నిర్భయమైన భక్తి. కానీ బయట మీరు చూడండి, చాలా భయంతో కూడుకున్నటువంటి భక్తి. అమ్మో ఏమైపోతుందో, అది మైలు పడతాం, అది అయిపోతాం, ఇది అయిపోతాం. ఏం కాదు. మనల్ని కూడా మాట్లాడుతుంటారు, అన్న మేము చర్చికి వెళ్ళొచ్చా ఈ టైంలో? ఏమైంది? మా ఇంట్లో పరిస్థితి ఎలాగుందన్న, చర్చికి వెళ్ళొచ్చా అంటే ఇంకా భయంతోనే చేస్తున్నారా? యేసుప్రభువులో భక్తి ఎలాగుంటుందని నిర్భయంగా ఉంటుంది, భయం ఉండదు ఇక్కడ. ఎందుకు భయం ఉండదు? మనల్ని ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు ఆయన. ఎందుకు వదిలిపెడతాడు? ఎందుకు అప్పగిస్తాడు? ఎక్కడ తప్పిపోతాం? ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అయితే దాని కాలంలో అది నెరవేరినప్పుడు మన కళ్ళెదురు కనిపిస్తుంది. అంతవరకు భయపడాల్సిన అక్కర్లేదు. దానికి జకర్యా ఉదాహరణ. ఒకరు నమ్మలేదనుకో, అంత చీకటిగా ఉంటుంది, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, నమ్మడానికి అసలు హేతువే ఉండదు. నీకు మగబిడ్డ పుడతాడని చెప్పినప్పుడు ఆయన వయసు ఎంత? ముసలోడు. సాధ్యమవుతుందా? పోనీ ఈయనకి సాధ్యం అనుకో, ఆవిడ సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. దేవుడు చెప్పే మాటలు అసాధ్యంగా అనిపిస్తాయి, నమ్మాలి, ఆమె చెప్పాలి. లేదనుకో ఏం చేస్తాడు? అవి నెరవేరేంత వరకు మౌనంగా, మోగవాడిగా, చెవిటివాడిగా ఉండిపోవాలి. ఏది మంచిది? ప్రభు మాట ఇచ్చింది నీవు, మృతులను సజీవులుగా చేసే దేవుడివి, సజీవులను మృతులుగా మార్చే దేవుడు, నీవు మాట ఇచ్చావు. అబ్రహాము నమ్మాడు కదా, ఆయన వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా ఇస్తానని. ఈ బిడ్డను బలి అడుగుతున్నాడు, బలి ఇచ్చినా సరే బ్రతికించే దేవుడు ఆయన తీసుకుని వెళ్ళాడు. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే కనిపించదు, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. అవి కనబడనవి ఉన్నాయనే రుజువు అంటే విశ్వాసం. నేనేం చెప్తున్నాను అంటే, నిర్భయమైనటువంటి భక్తి మనది. జీవితకాలం అంతా నిర్భయమై. ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి. ఆయన సమాప్తం, ప్రతిదీ నెరవేర్చాడు, ఇక మీదట ఏదో పెండింగ్ లేదు, నేనేదో చేస్తే కానీ అనేటట్టు లేదు ఇక్కడ. ఆయన చేసిన దాన్ని అంగీకరించడం మన భక్తి. కాబట్టి జీవితకాలం అంతా నిర్భయంగా భక్తి సాగిస్తాం. ఏ భయం ఉండదు, ఏ బెదరు ఉండదు. కానీ క్రైస్తవం అన్ని రకాల మూఢనమ్మకాలు బ్రతుకుతుంది. దౌర్భాగ్యం ఇది, క్రీస్తు అర్థం కాక. జీవితకాలం అంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. ప్రభువైన యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు ఈ లోకంలో, అలా మనం బ్రతికేదానికి మనల్ని ప్రోత్సహిస్తూ అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను. ఇంతవరకు ఏం చెప్పాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి స్తుతిస్తున్నాడు. యోహాన్ను కళ్ళెదురుగా పెట్టుకొని. యోహాన్ను ముద్దాటంలే, తన బిడ్డను తీసుకొని ముద్దాడటంలే, తన బిడ్డను గురించి పొగుడుకోవడంలే. ఇంకా పుట్టనటువంటి ఈయన అప్పుడు పుట్టాడా, ఇక 6 నెలలకి, అంటే అప్పటికి మరియమ్మకు 3వ నెల, ఇంకా 6 నెలల తర్వాత పుట్టబోతున్నటువంటి యేసు ప్రభువుని గురించి మొదట స్తుతిస్తున్నాడు. తర్వాత వచ్చాడు తన కొడుకు దగ్గరికి. తన కొడుకు గురించి మాట్లాడడానికి తర్వాత వచ్చాడు. ఫస్ట్ ఎవరి గురించి వచ్చాడు? తన కొడుకు ఎందుకు పుట్టాడో ఆయన గురించి స్తుతిస్తున్నాడు మొదట. ఆ యేసు ప్రభు మన ఇంట్లో ఉన్నాడు కదా, మన జీవితంలో ఉన్నాడు కదా, ఎప్పుడైనా స్తుతించవచ్చు, ఎంతైనా స్తుతించవచ్చు. 76వ వచనం, 68 నుంచి 76 వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రవచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అని మొదట ఆయన గురించి చెబితేనే ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టుకి అర్థం వస్తుంది. ఆయన అర్థం కాకుండా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడితే ఆయన పుట్టుకు అర్థం లేదు. బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టిందే యేసు ప్రభు పుడతాడు, యేసు ప్రభు గురించి ఆయన మార్గాన్ని సరళం చేయడానికి. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకుందే ఆయన గురించి ప్రకటించడానికి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి. యేసు ప్రభు 12 మంది అపోస్తలులను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? వాళ్ళ చేపల బిజినెస్ బాగా డెవలప్ కావడానిక? దేనికి?
నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా, వాళ్ళనైనా మనల్ని కూడానా? మీ ప్రొఫెషన్ ఏదైనా ఒక్కసారి యేసుప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు అంటే దాని క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది పరిచర్య. చేపలు వదిలిపెట్టాలి, మనుషులు పట్టుకోవాలి. మరి మనం పర్పస్ లేకుండా పిలవడు, ఉద్దేశం లేకుండా పొరపాటు కూడా పిలవడు. సోమర్తనంగా ఉండేదానికి పిలవడు ఆయన. కానీ మనం ఎక్కువ శాతం సోమర్తనంగానే ఉంటాం. మనం చేసే గొప్ప పని ఏంటి చెప్పండి? ఆదివారం చర్చికి వెళ్ళి ఇంటికి రావడం. అంతమించి ఏమైనా పని చేస్తామా? ఆదివారం చర్చికి వెళ్ళి ఇంటికి వస్తే ఏదో ఉద్ధరించినట్టు మన ఫీలింగ్ ఒకటి. ఏం జరగదు. ఏం జరుగుతుంది? ఆ ఆదివారం కూడా సరిగ్గా ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటాం, దానికి ఎందుకు కూర్చుంటాం? ఎందుకని? కొంచెం హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఆదివారం చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చేదానికి యేసు రక్షించలేదు. వలలు వదిలిపెట్టి సమాజంలోకి రావడానికి, చేపలను వదిలిపెట్టి మనుషులు పట్టడానికి. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే ఇల్లు, వాకిలి, పిల్లలు, భార్య ఏముండవా? పోనీ మనం అంత పెద్ద చేయలేకపోయామనే సరే, మన వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకైనా వెళ్దాం. ప్రపంచ వీధిలో తిరగడం దేవుడు ఎరుగు. ముందు మన వీధిలో ఎవరికైనా యేసు ప్రభు గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మన కుటుంబంలో, మన సమాజంలో, మన ఫ్రెండ్ సర్కిల్లో, మన ఆఫీసులో, కొలీగ్స్తో మనకు సాధ్యమైనంత మేర మన పరిధిలో ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటిస్తున్నామంటే బాప్తీసం ఇచ్చి యోహాను వరుసలో ఉన్నామని, అపోస్తలుల వరుసలో ఉన్నామని. బాప్తీసం ఇచ్చి యోహాను పుట్టుకే కాదు అర్థం, మన పుట్టుకు కూడా అర్థం ఉంది. లేకపోతే మన జీవితంలోకి ఎందుకు వస్తాడు ఆయన? ఆయన మన జీవితంలోకి వచ్చాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం ఆయన మార్గాన్ని సరళం చేయడానికే మన జీవితంలోకి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? సోమరిపోతం అయిపోయాం కదా. పాస్టర్ గారు పెట్టేటువంటి ఉపవాస ప్రార్థనకి వెళ్తాం, విజ్ఞాపన ప్రార్థనకి వెళ్తాం, ఆ ప్రార్థన ఈ ప్రార్థన, ఆ ప్రార్థనకు వెళ్ళి అదే సువార్త అనుకుంటాం. అస్సలు కాదు. ఏదో ఆయన శాడిజం కొద్దీ ఏదో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, మీ మూర్ఖత్వం కొద్దీ వెళ్ళి అక్కడ కూర్చోవచ్చారు. ఉపయోగం సున్నా. రాత్రి వెళ్తారు, ఉదయం వస్తారు. ఏమి నేర్చుకున్నాం అంటే ఏమో తూగి 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 తెస్తారు అక్కడికి వెళ్ళి. అంత అవసరం ఏంటి? అంత శాడిజం ఏంటి? ఒక్క ముక్క నేర్చుకోరు. నేర్చుకుంటారమ్మా? ఆ నిద్రను కంట్రోల్ చేయడానికి చావడమే తప్ప ఏమి నేర్చుకోవడం ఉంటుంది? అదే రాత్రి పోయి 1 గంట మేలుకొని 1 గంట బైబిల్ చదివితే పోలే. అదొక పోటీ, అంత నటన. నేనేం చెప్తున్నాను అంటే మన శాడిజం కొద్దీ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కాదు ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించడం అంటే. అంటే బాప్తిసం ఇచ్చే యోహాను పరిచయం చెయ్యకముందే ఆయన ఎందుకు వచ్చాడో ఆ కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మొదట యేసు ప్రభు, ఆ తర్వాత యేసు ప్రభువుకు మనం ఎలా ఉపయోగపడతామన్నది మన పుట్టుకకి కారణం, మన జీవితానికి కారణం. ఒకవేళ మన జీవితం యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి, ఆయన పరిచయం చేయడానికి ఉపయోగపడలేదు అనుకో, పుట్టలోన చెదలు పుట్టనేమి గిట్టనేమని, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అని ఒక మాట అంటాడు వేమన. పుట్టలో చెదలు ఉంటాయా? ఎన్ని ఉంటాయో వాటి పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏదో పైకి తిరుగుతుంటాయి, పోతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా మన బతుకు కూడా అంతే. మనం ఈ లోకానికి వచ్చామంటే క్రీస్తుకు సంబంధించిన ఆ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏమైనా ఉందా మన జీవితంలో, అది మన జీవితానికి సార్థకతను చేకూరుస్తుంది. ఆయనకు సంబంధం లేకుండా బ్రతికామనుకో, ఆ చెదలకి మనకు ఏ తేడా, ఏ వ్యత్యాసం ఉండదు. నేను చెప్పట్లేదు, ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడై జకర్యా మాట్లాడుతున్నాడు. మొదట క్రీస్తు పుట్టుకును గురించి ప్రస్తావించి అటు తర్వాత తన ఎదురుగా ఉన్న యోహాను గురించి ప్రస్తావిస్తున్నాడు. తన ఎదురుగా ఉన్న యోహానుకి ఆ యేసుప్రభు లేకపోతే ప్రత్యేకత లేదు. యేసుప్రభు పుట్టుక మీదనే ఈయన పుట్టుక ఆధారపడి ఉంది. యేసుప్రభు గొప్పతనం మీదనే ఈయన గొప్పతనం ఆధారపడి ఉంది. యేసుప్రభు గొప్పోడు అని చెప్పడమే మన గొప్పతనం. యేసుప్రభు గొప్పోడు అని చెప్పడమే మన గొప్పతనం. ఆయన పక్కన వదిలిపెట్టేస్తే మన గొప్పతనం లేదు. మన గొప్పతనం అంతా ఆ సమాధి మీద ఆ ప్లేట్ ఉంటుంది చూసావా, దానికి పరిమితం. ఎవ్వడు చూసిన పాపాను పోడు. ఐఏఎస్, ఐపీఎస్ ఏ మొత్తం రాసినా సరే ఆ ప్లేట్లోనే ఉంటుంది.
ఎవరు చూడరు. ఎవరు చూస్తారు? క్రీస్తు మన జీవితంలో ఉంటే అదే గొప్పతనం. అంతేగాని క్రీస్తు లేకుండా మనం గొప్పతనం సాధిస్తే అది సమాధి రాయి మీద రాసుకున్నట్టే, ఉపయోగం ఉండదు. 76వ వచనం, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఇది బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక పరమార్థం. సార్థకత ఏంటంటే, మరియు ఓ శిశువా. వినపడుతుందా ఆ శిశువుకి ఈ మాట? 8 రోజుల శిశువుకి ఈ మాట వినపడుతుందా? ఆయనకు వినపడుతుందని కాదు, ఆయన్ను ఆశ్చర్యంగా చూస్తున్న వ్యక్తులకు వినపడాలి. ఎందుకు పుట్టాడంటే ఈ పిల్లాడు అని చెప్పాలి. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన. ఎందుకు దేవుడు మన పాపాలు క్షమిస్తున్నాడు? ఆయన వాత్సల్యతను బట్టి తప్ప మన అర్హతను బట్టి కాదు. దేవుడు మన పాపాలను ఎందుకు క్షమిస్తాడు? ఆయన వాత్సల్యాన్ని బట్టి. 51వ కీర్తన 51వ కీర్తనలో దావీదు వాడిన పదజాలం. ఆయన బత్షెబ దగ్గరికి వెళ్ళి పాపం చేసిన తర్వాత ఆయన దేవుని దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అనేదానికి ఆయన వాడిన పదాలు చూడండి. మొదటి వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. ఎలా తుడిచివేస్తావు? నీ వాత్సల్య బాహుల్యము చొప్పున. అంటే డిమాండ్ చేయలేడా? అదేంటి, ఎన్ని గొర్రెలను ఇచ్చాను, ఎన్ని పొట్టేళ్ళని ఇచ్చాను, ఎన్ని మేకపోతులు అర్పించాను, నా ఒక పాపాన్ని క్షమించలేవా అని డిమాండ్ చేయలేడా? దేవుని దగ్గర వచ్చి డిమాండ్ చేసేంత లేదు ఇక్కడ. నా పాపాలు ఎందుకు క్షమించవు అనే డిమాండ్ లేదు ఇక్కడ. నీ వాత్సల్య బాహుల్యాన్ని బట్టి నన్ను క్షమించు, నా అతిక్రమాలను తుడిచిపెట్టు. దావీదు అడిగాడు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను క్షమించు, తుడిచివేయని. మనం అడిగాం ఎప్పుడైనా అడిగాం మనం? ప్రభా నేను ఎన్ని పాపాలు చేశాను, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున ఎవరినైనా ఒక సువార్థికుని పంపిస్తే నేను సువార్త అంగీకరించి బాప్తిసం పొందుతాను అని ఎప్పుడైనా అడిగామా? వాళ్ళు వచ్చి పేపర్ ఇస్తూ ఉంటే లేనిపోని మాట్లాడినాం కదా. అయినా వచ్చారు కదా, అయినా పంపించాడు కదా. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ప్రారంభమైన సువార్త, ఎక్కడ భారతదేశం, ఎక్కడ అవుటుపర్రి, ఇంత దూరం ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ఎంతమంది 2000 సంవత్సరాలుగా మోసుకొని వచ్చారనుకుంటున్నారు. ఈ ప్రయాణం అర్థమవుతుందా? 2000 సంవత్సరాల ప్రయాణం ఇది. ఉత్తునే జరిగింది కాదు ఇది. ఇది ఆయన వాత్సల్యాన్ని బట్టి జరిగింది, మన పాపాలు క్షమించడానికి. మనకు తెలియదు, మన పాపాలు క్షమించమని వేడుకోవడం తెలియదు. ఆయనే పంపించాడు, ఆయనే మన పాపాలు క్షమించాడు. అక్కడ వాడబడిన పదం ఏంటంటే మన దేవుని మహావాత్సల్యమును బట్టి. ఈ మహావాత్సల్యానికి ఈరోజు మూర్ఖులు పెట్టిన పేరు ఏంటంటే మత ప్రచారం అని. ఇది దేవుని మహావాత్సల్యం మన వీధిలోనికి, మన గడప దగ్గరికి, మన చెవి దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి వినపడుతుంది అంటే దేవుని మహావాత్సల్యం ఇది. దీనికి మూర్ఖులు అంటున్నారు మత ప్రచారం అని. మత ప్రచారం ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది మత ప్రచారం? ఇది దేవుని మహావాత్సల్యం, నీ పాపాలు క్షమిస్తాను అని అనడం. పరిశుద్ధాత్మతో నింపబడిన జకర్యాకి దేవుని మహావాత్సల్యం ప్రభువైన యేసుక్రీస్తు. దురాత్మలతో నింపబడిన వారికి మత ప్రచారం ఆయన. శిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మనం ఏం చేయలేకపోయామో ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని చేశాడు శిలువ మీద. ఇది దేవుని శక్తి.
మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. రక్షణ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే పాపాలు క్షమించబడినప్పుడు. పాపాలు క్షమించబడితే రక్షణ జ్ఞానం వస్తుంది. చూడండి 51వ కీర్తనలో దావీదు పాపం చేసిన తర్వాత దేవుడు క్షమిస్తాడు కదా, నేను క్షమించానంటాడు కదా. అప్పుడు ఏమని వ్రాస్తున్నాడు అంటే ఆయన రక్షణ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాను. చూడండి 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. రక్షణ ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే క్షమాపణ జరిగిన తర్వాత. క్షమాపణ జరిగితే రక్షణ ఏంటో తెలుస్తుంది. క్షమాపణ లేకపోతే రక్షణ తెలియదు. ఈ రక్షణ ఆనందం, రక్షణ జ్ఞానం రావాలి అంటే ఆ రక్షణను ప్రకటించేవాడు కావాలి. ప్రకటించువాడు పంపబడని ఎడల వినువారు ఎట్లు విందురు. ప్రకటించేవాడు పంపబడకపోతే వినేవాడు ఎట్లు వింటాడు? వాళ్ళు వినని వానికి ఎలా ప్రార్థన చేస్తారు? మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మన పాపాలు క్షమిస్తారు, రక్షణ వస్తుంది. మనం ప్రార్థన చేయాలంటే ముందు మనకు ప్రకటన జరగాలి. మనం ప్రకటన జరగాలంటే ప్రకటించేవాడు పంపబడాలి. ప్రకటించేవాడు పంపబడకపోతే వినువాడు ఎట్లు వింటాడు? వారు వినని వానికి ఎలా ప్రార్థన చేస్తారు? ఇది రోమీయులకు రాసిన పత్రికలో పౌలు వాదన. మరి ఈ రక్షణ జ్ఞానం ప్రపంచానికి రావాలి అంటే ప్రకటించేవాడు కావాలి కదా. ఆ ప్రకటించేవాడే ఆయన కళ్ళెదురుగా ఉన్నాడు 8 రోజుల బిడ్డగా జకరియా ఎదురుగా. ఆయన పేరు బాప్తీసం ఇచ్చే యోహాను. మనం ప్రకటించకపోతే సమాజానికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారో అంటే అనుకోమను, ఇబ్బంది ఏంటి? ఏమైనా అనుకోమను, ఇబ్బంది ఏంటి? మహా అంటే చచ్చిపోయేంత వరకు అనుకుంటారు, ఆ తర్వాత అనుకుంటారా? ప్రకటన చాలా అవసరం ఈ ప్రపంచానికి. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రభు ముందుగా వెళ్తావు. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాల్లోనికి వెళ్ళడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రభు మార్గాన్ని సరళం చేయడమే. అది చిన్నది కానీ పెద్దది కానీ. బాప్తీసం ఇచ్చే యోహాను పరిచర్య అది. ఇంతవరకు బాప్తీసం ఇచ్చే యోహాను పుట్టుకేంటి అని చెప్పాడు. ఇకపోతే మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఇంతకీ ఆయన ఏం చేస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయము అనుగ్రహించెను. ఏం చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి? మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు. ఒకప్పుడు మన పాదాలు ఎలాగున్నాయి? పాపము చేయడానికి వారి పాదములు పరుగులెత్తుతున్నాయి. అయితే ఈసారి మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించడానికి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాం కాబట్టి ఈరోజు మన పాదాలు సమాధాన సువార్త పట్టుకొని సమాజంలోకి వెళ్తున్నాయి. లేకపోతే మనం ఎక్కడ తిరిగే వాళ్ళమే? చీకటిలోను మరణఛాయలను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయం అనుగ్రహించాడు. ఉదయాన్నే లేవగానే సూర్యుడు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాడు అంటే మన కర్తవ్య భాషలో చెప్తున్నాను, అలా కొండల మధ్యలోంచి ఇలా పైకి వస్తూ ఉంటాడు కదా. ఈ సూర్యుడంట పై నుండి మనకి అరుణోదయం. వాస్తవానికి సూర్యుడు పైన ఉంటాడు, కాకపోతే మనకు అలా కనపడతాడు కదా. అయితే ఈ సూర్యుడు పై నుండి మనకి అరుణోదయం అనుగ్రహించాడు. దీన్నే యోహాను సువార్తలో యోహాను ఏమంటాడు అంటే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి మనుషుల్ని వెలిగిస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది పెద్ద ఒకటిపల్లి కదా. ఇలా చూసినప్పుడు మీకు ఏం కనపడలేదు, అంతా చీకటి ఉంది కదా. కానీ ఈ వచ్చిన అనే స్కానింగ్ మెషిన్తో చూసామనుకో పైనుంచి ఒక కాంతి పుంజం ఈ ఇంటి మీద ఉంటుంది, ఇంకొక ఇంటి మీద ఉంటుంది, ఇంకొక ఇంటి మీద ఉంటుంది, మిగతా ఇంటి మీద
చీకటి ఉంటుంది. దాని అర్థం ఏంటి? ప్రభు పై నుంచి అరుణోదయాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. అది దాని అర్థం. మిగతా ఇంటి మీద ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఏం చేయాలి ఆ చీకటిని మనం? వాళ్ళ ఇంటి మీద కూడా పైనుండి అరుణోదయం పడాలి అంటే ఈ నీతి సూర్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారికి పరిచయం చేయాలి. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోకి వచ్చి వారిని వెలిగిస్తూ ఉంది. మనల్ని వెలిగించింది దేనికి? పక్క వ్యక్తిని వెలిగించడానికి. మనల్ని వెలిగించింది పక్క వ్యక్తిని వెలిగించడానికి. పై నుండి మనకు అరుణోదయం. ఎందుకు అరుణోదయం కావాలి మనకి అంటే, మనం చీకట్లో ఉన్నామంట, మరణ ఛాయలో ఉన్నామంట, పాపం అనే అంధకారంలో ఉన్నామంట. నంబర్ 2, మరణ ఛాయ. ఎప్పుడైతే పాపం చేస్తూ ఉంటామో పాపమునకు వచ్చే జీతం మరణం. పాపపు నీడ, పాపపు అంధకారం. అలాగే మరణపు ఛాయలో బ్రతుకుతున్నాం. కాబట్టి పై నుండి అరుణోదయం మనకు అనుగ్రహించబడింది. అదే సువార్త. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించాడు. ఇది పైనుంచి ఏర్పాటు, పైనుంచి ప్రణాళిక. మనం అనుకుంటే జరిగింది కాదు. ఇది పైనుండి ఆయన అనుకుంటే ఈ ఏర్పాటులోనికి, ఈ ప్రణాళికలోకి మనం వచ్చాం తప్ప మనం అనుకుంటే యేసు ప్రభువుని నమ్ముకోలే. మనం ఏం చెప్తాం? నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే అది పచ్చబద్ధం. ఆయన నిన్ను నమ్మాడు, నువ్వు ఆయన నమ్మలే. మీరు కూడా చర్చిలో దిగారా? మీరు కూడా మతం పూచుకున్నారా? మీరు కూడా యేసు ప్రభువుని కొలుస్తున్నారా? అదేంటది? ఆయన మనల్ని నమ్మాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. జక్కయ్య యేసు ప్రభు కోసం ఎదురు చూశాడా? యేసు ప్రభువే జక్కయ్య కోసం వచ్చాడా? యేసు ప్రభుని చూడాలని జక్కయ్య అనుకున్నాడా? లేకపోతే జక్కయ్యని చూడడానికి యేసు ప్రభు వచ్చాడా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు. అంటే యాక్సిడెంటల్గా యేసు ప్రభు వస్తే యాక్సిడెంట్గా జరిగిన సందర్భం కాదా? అది కాదు, ప్రీ ప్లాన్డ్. ఏదో యేసు ప్రభు వచ్చాడు, ఆయన చూశాడు, దిగిరా అన్నాడు, వెళ్ళిపోయాడు కాదు. ఆ సందర్భం ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు. ఈయన ఎక్కాలి, ఈయన చూడాలి, ఈయన పిలవాలి, మొత్తం ప్రీ ప్లాన్డ్ ఇదంతా. జక్కయ్యకైనా మనకు కూడానా? మనకు కూడా ప్రతిదీ ప్లాన్డ్గానే జరుగుతుంది. అది మనకు అర్థం కాకపోవచ్చు. పైనుండి దేవుని ఏర్పాటు ఇది. ఉత్తుత్తినే యేసు ప్రభువుని నమ్ముకోవాలి మనం. ఒకవేళ అలాంటి అభిప్రాయంలో ఉంటే, ఏదో మోకాలు నొప్పులు తగ్గుతాయని చర్చికి వెళ్ళాను, నడువు నొప్పుల కోసం చర్చికి వెళ్ళాను అనే అలాంటి ఒక భ్రమలో ఉంటే కనుక బయటికి రండి. ఇది మీకు జరిగింది కాదు. ఒకవేళ ఆ మోకాలు నొప్పులు ఉంటే కనుక అది వచ్చింది కూడా మోకాలు బాగా పని చేస్తే రామని దేవుడిచ్చిన ఆఫర్ అయి ఉంటుంది బహుశా. చెప్పిన వాటి వింటాం, అన్నీ బాగుంటాయి. వింటామా? నేను విన్నా, మీరు వినరు. చెప్పిన వాటి వినే రకం కాదు మనం. కాబట్టి దేవుడు మనల్ని నమ్మాడు, దేవుని మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు, దేవుని ప్రణాళికలో మనల్ని పెట్టుకున్నాడు. కాబట్టి మన దగ్గరకు వచ్చింది ఈ సువార్త. అంతేగాని మనం నమ్మలేదు ఆయన్ని. నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్మానంటే కాదు, ఆయన నిన్ను నమ్మాడు, ఆయన నిన్ను కావాలనుకున్నాడు అంతే. అంటే మనదేం లేదు ఇక్కడ. ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అంటే కళ్ళెదురుగా తన బిడ్డను పెట్టుకొని బాప్తీసం ఇచ్చే యోహాను ఎవరిని పొగుడుకుంటున్నాడు? కళ్ళెదురుగా బిడ్డను పెట్టుకొని ఎవరిని పొగుడుతున్నాడు, ఎవరిని స్తుతిస్తున్నాడు? బిడ్డని కాదు. ఆ బిడ్డ ఎందుకు పుట్టాడో ఆ కారణమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తున్నాడు. మన కృతజ్ఞత కూడికకి కేంద్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన సమస్యలు కాదు, మన మేలులు, మన దీవెనలు, మన ఆశీర్వాదాలు కాదు. క్రీస్తుకు మించిన దీవెన, క్రీస్తుకు మించిన ఆశీర్వాదం, క్రీస్తుకు మించిన మేలు ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో. ఇది జక్కయ్యని అడిగితే చెప్తాడు. జక్కయ్య, నీకేం లాభం వచ్చింది యేసు ప్రభువు కోసం అని ఇంత ఖర్చు పెట్టావంటే ఆయన చెప్తాడు. జక్కయ్య ఇంటిలోకి యేసు ప్రభువు రాగానే జక్కయ్య ఆస్తి రెండింతలైంది కదా? అయిందా? రెండింతల ఆశీర్వాదం వచ్చిందా? ఈరోజు మన వాళ్ళు మాట్లాడుతుంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే రెండింతల ఆశీర్వాదం అని. జక్కయ్య నవ్వుకుంటాడు, ఒక గంట నవ్వుతాడు, రెండింతల ఆశీర్వాదం వింటారు సార్. ఏం చదువుతున్నా మీరు ఇంతకీ? ఇదేమైనా లాటరీనా? ఇదేమైనా వ్యాపారమా?
ఎన్నింతల ఆశీర్వాదం వచ్చింది ఆయనకి? ఆస్తి 2 ముక్కలైంది. సగభాగం ఎక్కడికి వెళ్ళిందంట? బేదలకు వెళ్ళిందంట. సగం మిగిలింది. సగం ఏం చేస్తాడంట? అన్యాయంగా తీసుకున్న వారికి అసలు ఇస్తాడంట, ప్లస్ 4 వేసి ఇస్తాడు. మొత్తం 5 టైమ్స్ ఇస్తాడు కదా. ఏం మిగిలింది జక్కయ్య నీకు? యేసుప్రభు నా ఇంటిలోకి వచ్చాడనే మాట చాలు, అంతే. యేసుప్రభు నా ఇంటిలోకి వచ్చాడు, అది చాలు, అంతే. ఇంకేం ఆస్తి వద్దా? వద్దు. క్రీస్తు నా ఇంట్లోకి అడుగు పెట్టాడు, తత్ఫలితంగా నేనేం చేయాలో అది చేశాను, ఆ మాట చాలు. ఎంతమందికి ఇది అర్థమైంది? అలా కాదంట, చర్చికి వెళ్తూనే ఉన్నాం కానీ ఏ కార్యాలు జరగట్లే. ఏం కార్యాలు జరగాలి? నీ పెద్ద కార్యం ఏమైనా జరగాల? చర్చికి వెళ్తూ ఉన్నారంట, ఏ కార్యం జరగలేదంట. ఏ కార్యం జరగాలి? క్రీస్తుని నమ్మడమే మన భాగ్యం, క్రీస్తుని కలిగి ఉండడమే మన భాగ్యం. సువార్తలో చెప్పబడింది ఏంటంటే, ఒక వర్తకుడికి ఒక ముత్యం కనిపించిందంట. ఆ ముత్యాన్ని చూసిన వ్యక్తి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మేసి తీసుకొచ్చి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడంట. అంటే అమ్మిన దానికి విలువ ఇచ్చాడా, లేకపోతే ముత్యానికి విలువ ఇచ్చాడా? ముత్యం ఎవరెంతకి? ప్రభువైన యేసుక్రీస్తు. నీకు అర్థం కాక మిగతావన్నీ చూస్తున్నావు, అర్థమైతే అవన్నీ తాకట్టు పెట్టైనా ఈయన్నే పట్టుకుంటావు. ఒకడు పొలంలో పని చేస్తున్నాడంట, దాచబడిన ధనం కనిపించిందంట. ఏం చేశాడంట? మొత్తం అమ్మి ఈ దాచబడిన ధనం కలిగినటువంటి పొలాన్ని కొనుక్కున్నాడంట. క్రీస్తుకి అంత వాల్యూ ఇస్తే అది భాగ్యం. మనం ఇస్తున్న వాల్యూ ఏంటి క్రీస్తుకి? ఆయన అడ్డు పెట్టుకుని ఏదో సంపాదించుకుందామని కాదు. ఆయన సంపాదించుకోవడానికి మిగతావి పెంటతో సమానంగా ఎంచుకోండి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తుకి మనం విలువ ఇవ్వట్లే ఈరోజు చర్చిల్లో. క్రీస్తు గొప్పతనాన్ని జకర్యా ఎలా ప్రవచించాడో అదే విధానంలో మనకు అర్థం కాలే. ఆయన ఏదో చిన్నగా అర్థం చేస్తున్నాం ఆయన్ని. ఎదురుగా తన బిడ్డను పెట్టుకొని బిడ్డను గురించి మాట్లాడకుండా ఆ బిడ్డ పుట్టడానికి కారణమైన క్రీస్తుని గురించి మాట్లాడతాడు, ఇంకా పుట్టక ముందే. కానీ ఆయన పుట్టాడు, పరిచర్య చేశాడు, శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పటికీ మనం ఆయన గురించి మాట్లాడుకోవట్లే. నాకు బిడ్డని ఇచ్చాడండి, అందుకే కృతజ్ఞత కూడిక. ఇవ్వకపోతే నీకు బిడ్డనిచ్చాడు కాబట్టి కృతజ్ఞత కూడిక. ఒకవేళ ఇవ్వకపోతే, ఆ బిడ్డ నిజంగా చివరి దాకా రాకపోతే, ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటాడు కదా. కృతజ్ఞతా కూడికలు పెట్టాల్సింది క్రీస్తు లోకానికి వచ్చాడని, క్రీస్తు మన జీవితంలోకి వచ్చాడని, క్రీస్తు మనల్ని విమోచించాడని, క్రీస్తు మన చీకట్లోంచి విడిపించాడని, మరణ ఛాయలోంచి విడిపించాడని, క్రీస్తు మనల్ని నిర్భయంగా భక్తి సాగించేటట్టుగా శిలువలో ప్రాణత్యాగం చేశాడని, క్రీస్తు వాగ్దాన నెరవేర్పని, పరిశుద్ధ ప్రవక్తల ప్రవచనాలన్నీ నా జీవితంలో నెరవేరే అనే దానికి కృతజ్ఞతలు తెలియచేయాలి. పరిశుద్ధాత్మదేవుడు నిజంగా మనలో ఉంటే క్రీస్తును బట్టి మనం అతిశయపడాలి. క్రీస్తు బయట అతిశయపడొద్దు. అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ భౌతిక సంబంధమైన విషయాలకి మనం దేవుని స్తుతించడం ప్రారంభిస్తే అవి ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, ఎంతకాలం బ్రతికాడు? ఎంత వయసులో చచ్చిపోయాడు చెప్పండి? పోనీ గెస్ చేయండి, ఎంత వయసులో చచ్చిపోయాడు? 30 లేదా 31 లేదా 32. క్రీస్తు కంటే ముందే చచ్చిపోయాడు. ఎలా చనిపోయాడు? అలా క్రిస్మస్ రోజు టీ తాగి హార్ట్ అటాక్ చచ్చిపోయాడా? మరి ఎలా? అత్యంత కిరాతకంగా తల తీసేశారు. ఏంటి, ఇంత అద్భుతాల మధ్య పుట్టినోడికి తల పోతుందా? ఇన్ని అద్భుతాల మధ్య పుట్టినోడికి గబ్రియేలు దేవదూత స్వయంగా చెప్పినటువంటి ఆ కారణ జన్ముడికి తల పోతుందా? తల తీసేస్తారా? తీసేస్తారు. పెళ్ళైందా? పెళ్ళి, పిల్లలు ఏం లేవు కదా. గొప్పోడేనా? గొప్పోడేనా? ఎంతకి గొప్పోడే. దేని బట్టి గొప్పోడు? క్రీస్తుని పరిచయం చేశాడు, అదే గొప్పతనం. క్రీస్తు మన ద్వారా ప్రపంచానికి ప్రకటించబడుతున్నాడు అంటే, క్రీస్తు మార్గాన్ని సరళం చేసే పని మనకి ఇవ్వబడింది అంటే, మన ద్వారా క్రీస్తు గణపరచబడుతున్నాడు అంటే,
మనం సత్యానికి సాక్షులంగా పిలువబడ్డాము అంటే అదే గొప్ప. మన అంతం ఎలాగైనా ఉండొచ్చు, మన భౌతికమైన పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, మనం తినొచ్చు తినకపోవచ్చు. బాప్తీసం ఇచ్చే యోహాను ఏం తిన్నాడు? మిడతలు అంటే ఏంటో తెలుసా? అడవి జాతి వ్యక్తులు తినే తిండి. అంటే సన్న బియ్యం, సోనా మసూరా తినలేదనమాట మనలాగా. అంటే అంత అభివృద్ధికి నోచుకోలే ఆయన పెరిగింది కొండ ప్రాంతంలో పెరిగాడు, అనాథగా పెరిగాడు. ఎందుకంటే ఈయన పుట్టగానే వీళ్ళిద్దరు పోయారు, చిన్నతనంలో ఉండగానే వీళ్ళిద్దరు ముసలి కదా కాలం చేశారు. ఎవరో పెంచారు, అడవి జాతి వాళ్ళ మధ్య అడవుల్లో పెరిగాడు కాబట్టి మిడతలు తినేటువంటి, మిడత తల దించేసి తేనెలో ముంచుకొని తినేటువంటి అడవి జాతి ఆహారం తిన్నాడు. అంటే సరైన సౌకర్యాలు లేవన్నమాట ఆయనకి మనలాగా. కానీ ఆయన ప్రవక్తే. ఏ ప్రవక్త? సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త. ప్రవక్త అంటే అన్నీ కలిసి ఉంటాయనేం కాదు. ఏమీ లేకపోయినా మనలో ఉన్న క్రీస్తు గొప్పోడు. ఏమీ లేకపోయినా ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాడినరీ వర్క్ కోసం చూజ్ చేసుకున్నాడే, అది గొప్పతనం. అంటే సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన పనులకి ఏర్పాటు చేసుకుంటాడే, అది గొప్పతనం. అంటే సర్వ సౌఖ్యాలు సుఖాలతో తోలనాడడం కాదు పరిచర్య. అంటే మనం ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనలో ఉన్న సత్యాన్ని సత్యంగానే ప్రపంచాన్ని పరిచయం చేస్తాం చూడు, అది గొప్పతనం. అంటే ఏం కట్టుకున్నాడు ఆయన? ఒంటె రోమముల వస్త్రం. అంటే ఖరీదైందేనా లేకపోతే ఎందుకు పనికిరాందా? ఎందుకు పనికిరాని వస్త్రం అది. గోనె పట్ట కంటే మరి దారుణంగా ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకు కట్టుకున్నాడు అది? ఓదారంగ వస్త్రాలు కదా కట్టుకోవాలి. మీరు ఎవరిని చూడడానికి అడవిలోకి వెళ్ళారు? ఓదారంగ వస్త్రాలు కట్టుకున్న వారిన? వాళ్ళు రాజగృహాల్లో ఉంటారంటారు యేసుప్రభు. మరి ఎవరి కోసం పోయారు మీరు? ఒంటి రోమాలు కట్టుకున్నటువంటి ఏలి ఆత్మ కలిగినటువంటి రోషగాడు సత్యం కోసం పేకనైనా తెంపుకుంటాడు కానీ మాట మార్చడు. సత్యం చెప్పే విషయంలో అది రాజు కానీ దాసుడు కానీ ఎవడైనా సరే, పెద్ద చిన్న ముందు వెనక లేదు, మోమాటం లేదు. సత్యాన్ని మార్చడు. కంఠాన్నైనా తెంపుకుంటాడు కానీ సత్యాన్ని మార్చడు, మాట మార్చడు. అది బాప్తిస్మ ఇచ్చే యోహాను పరిచర్య. తన భౌతిక పరిస్థితి ఎలాగున్నా, తన అంతం ఎలా ఉన్నా క్రీస్తును పరిచయం చేయడమే మన భాగ్యం. ఇది జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడిన ప్రతి మాటను వివరించాను. చివరిగా 20వ వచనంలో, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. శిశువు ఎదిగి, ఎదిగి అనే దగ్గర ఎక్కడ ఎదిగాడు, ఎవరి దగ్గర ఎదిగాడు, ఏ పరిస్థితుల్లో ఎదిగాడు, డీటెయిల్స్ లేవు. జస్ట్ ఎదిగి అంతే. వయసు రీత్యా ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేసేంత వరకు ఎదిగి, శారీరకంగా ఎదిగాడు. కానీ ఆయన ఎదిగినటువంటి విధానం చాలా దారుణం. ఎందుకు అంటే అమ్మా నాన్నలు లేరు ఆయనకి. అమ్మా నాన్నలు లేరు ఆయనకి, చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మా నాన్నలు లేని స్థితిలో పెరిగాడు. సరైన వసతులు లేవు ఆయనకి. అరణ్యంలో పెరిగాడు, కొండల్లో పెరిగాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పెరిగినటువంటి ఆ గడ్డు పరిస్థితుల గురించి వ్రాయట్లే, సింపుల్గా ఎదిగి అనే మాటతో ముగించేశాడు మొత్తం అంతటిని. అంటే దేవుడు వీటన్నిటి పట్టించుకోలే. తర్వాత ఆత్మయందు బలం పొంది, పరిశుద్ధాత్మ దేవునిలో బలం పొందుతూ వచ్చాడు ఆయన. ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు వరకు, ప్రత్యక్షమయ్యే దినం వరకు అరణ్యంలో ఉన్నాడు. ఆ 30 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైనంత వరకు ఈయన 30 సంవత్సరాలు ఎవ్వరు కనిపించలే. ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేవు ఈయనకి, ఎలాంటి గుర్తింపు లేదు ఈయనకి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రత్యక్షమయ్యాడు. అంటే టౌన్కి వచ్చాడు, ప్రకటించడం ప్రారంభించాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, బాప్తిసం పొందండి అని ప్రకటించడం స్టార్ట్ చేశాడు. 30 సంవత్సరాలు ఏ గుర్తింపు లేకుండా అలా ఐసోలేట్ చేసి పెట్టాడు దేవుడు. దేవుడు ఇటు జకర్యాని మౌనంగా పెట్టాడన్నా భవిష్యత్తు కోసం సిద్ధపరుస్తున్నాడు. ఈ ప్రవచనం కోసం, ఈ మాటల కోసం, ఈ మాటలు ఆయన జీవితంలో అర్థం చేసుకోవడం కోసం ఆయన మౌనంగా పెట్టాడు.
బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని అన్ని సంవత్సరాలు ఎవరికి కనబడకుండా పెట్టడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపించడం కోసం. మనం ఎంత నొప్పిని అనుభవించినా, ఎంత నిరాశను అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని శ్రమలు అనుభవించినా, ఒకానొక రోజు ఈ శ్రమలో నుంచి క్రీస్తు మన జీవితంలో ప్రత్యక్షమవుతాడు ప్రపంచానికి. ఆ ఒక్కదానితో మనల్ని మనం ఓదార్చుకోవాలి, ఆ ఒక్కదాన్ని బట్టి మనం సంతోషపడాలి. ఈరోజు ఈ శ్రమ రేపు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్పష్టంగా ప్రకటించడానికి, అనుభవపూర్వకంగా ప్రకటించడానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు అనే నిశ్చయితం అనుకుంటే ఈరోజు ఈ లేఖన సారాంశం మనకు అర్థమైనట్టు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు, జకర్యా ప్రవచించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు, ఈరోజు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత భాగ్యం నాది, ఎంత భాగ్యం నీది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.